సింహాచలం పంచగ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర వేపకుంట నాయుడు తోట జంక్షన్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు జెండా ఊపి యాత్రను ప్రారంభించగా ఇది 3 దశాబ్దాలుగా నలుగుతున్న వేలాది కుటుంబాల జీవన హక్కుల పోరాటమని వారు పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా మభ్యపెడుతుందని విమర్శిస్తూ మే 12 వరకు అన్ని కాలనీల్లో యాత్ర కొనసాగుతుందని, చివరి రోజు భారీ బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు. కార్యక్రమంలో బి గంగారావు, బి జగన్ మరియు ఇతర నాయకులు పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచగ్రామాల భూ సమస్యని 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత కూడా హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు సమస్య పరిష్కారం చేయడం లేదు. దశాబ్దాల తరబడి హక్కుదారులుగా ఉన్నటువంటి రైతులు, ఇల్లు నిర్మించుకునే వాళ్ళు, స్థలాలు యజమానులు వాళ్ళు ఇల్లు కట్టుకునేవట్లేదు, ఇళ్ల మీద ఇల్లు అయినట్లేదు, గోళ్ళు కట్టుకునేవట్లేదు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా క్రయ విక్రయాలు చేయనివ్వట్లేదు. దీనివల్ల అనేక మంది యజమానులు తమ పిల్లలు చదివించుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఆస్తులు, ప్రజల ఆస్తుల మీద ప్రజల హక్కు లేకుండా చేయడం అని చెప్పిన దుర్మార్గమైన విషయం. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించింది. ఈ సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. హామీ ఇచ్చారు, హామీ ప్రకారం వెంటనే అమలు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎంపీకి, ఎమ్మెల్యేలకి ప్రజలు ఓటేసి గెలిపించారండి. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎంపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎండాడ రుషికొండ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందినటువంటి దాదాపు 55 ఎకరాల భూమిని కబ్జా చేసి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఆ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఎంపీగా అడుగుతున్నాం, మీకు విశాఖపట్నం ప్రధానికం మీ ఆస్తులు, అక్రమాస్తులను క్రమబద్ధీకరణ చేయడం కోసం, ఇళ్ల నిర్మాణం కోసం చేసుకున్నారా, లేదా పంచగ్రామాల పరిష్కారం చేయడం కోసం ఇచ్చారా? కాబట్టి మీకు ఏమాత్రున్నా కానీ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు వెంటనే జోక్యం చేసుకోవాలి. మీ బాధ్యత అదే. మీకు ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. మీ బాధ్యత ప్రకారంగా పంచగ్రామాల భూ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గతి ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా ప్రధానికి అదే గతి పట్టిస్తారని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ ఈ రోజు నుండి 12వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. 12వ తేదీ సాయంత్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బహిరంగ సభకి హాజరు కాబోతూ ఉన్నారు. పంచగ్రామాల భూ సమస్య ఈరోజుది కాదు, దాదాపు 35 ఏళ్ళ నుండి పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేయమని హైకోర్టు చెప్పింది, అట్లాగే ఆర్డీఓ కోర్టు చెప్పింది. ఒకవైపున ఈ సమస్య పరిష్కారం చేస్తామని ప్రతి ఎన్నికల సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నారు. మనందరూ తెలుసు, ఈ సమస్య రావడానికి ప్రధానమైన కారణం గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు కూడా వాళ్ళు ఏం చెప్పారు? మేము సర్వే చేస్తున్నాం, సర్వే చేసిన తర్వాత మేము సమస్య పరిష్కారం చేస్తామని. 1996లో ఆ రోజున్న ఆర్డీఓ దగ్గర నుండి ఎంఆర్ఓలు ఏవైతే పట్టాలు ఇచ్చారో ఈ పట్టాలు సరైనది కాదని సిపిఎం పార్టీ మొట్టమొదటి చెప్తా ఉంది. హైకోర్టు కూడా నిర్ధారించింది, ఆర్డీఓ కోర్టు కూడా నిర్ధారించింది. గిల్మ్యాన్ ఏదైతే ఉందో కమిషన్ సంబంధించిన దాంట్లో అనేక వివరాలు తీస్తే ఎవరైతే రైతులు ఉన్నారో రైతు వారి పట్టాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కుదారులుగానే స్పష్టంగానే చెప్తుంది. అంటే చట్టం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేసే దగ్గర ఎందుకు కూటమి ప్రభుత్వం వెనుకం చేస్తుందో తెలియదు. మనందరూ తెలుసు, ఇక్కడున్న గణబాబు గారికి 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ పక్కనున్న గంటా శ్రీనివాసరావు గారికి వీళ్ళందరూ ఓట్లతోనే గెలిచారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచేటప్పుడు ఈ సమస్య ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు ఏంటి, ఈ దేవస్థానంకి పంచగ్రామాల సమస్యకి ముడిపెట్టే వ్యవహారం చేస్తున్నా, ఇది సరైనది కాదు. పంచగ్రామాల సమస్య అనేది ఇది రైతు వారికి సంబంధించింది. 1956లో జమీందారీ చట్టం ఏదైతే ఉందో చట్టాన్ని కూడా రద్దు చేసిన సందర్భం ఉంది. దీవన్నింటిని దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చేయాలి. ఇది రాజకీయ పరిష్కారం తప్ప మామూలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం లేదు. రెండో అంశం మనందరూ తెలుసు, ఏదైనా ఒక చిన్న రిపేర్లు చేస్తే పెద్ద ఎత్తున దేవస్థానం వాళ్ళు వచ్చి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. 160 ఎకరాలు గూగుల్కి, అదానీ కంపెనీకి ఇచ్చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒకవైపున సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, దేవస్థాన భూములకు సంబంధించిన విషయాల్లో ఒక స్పష్టమైన అంశాలు ఇచ్చినప్పుడు గూగుల్ కంపెనీకి వాళ్ళు రెగ్యులరైజ్ చేయడానికి, వాళ్ళు లీజుకి ఇవ్వడానికి మాత్రం ఒక రకమైన చట్టాలు ఇస్తారు. ఎవరైతే రైతులు ఉన్నారో, ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంకో రకమైన చట్టాలు అమలు చేసే పద్ధతి ఉంది. ఇదే కాదు, మొట్టమొదటి చెప్తున్నా, సెంట్రల్ జైలు వచ్చినప్పుడు కూడా 100 ఎకరాలు ఇచ్చారు. అప్పుడు కూడా ఈ భూమికి పరిహారంగా మధురవాడలో మేము భూమి ఇస్తున్నామని చెప్పారు. ఈ భూమి సమస్య పరిష్కారానికి సంబంధించిన దాంట్లో అన్ని అంశాలు
పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నా ఈరోజు కూడా పరిష్కారం కాదు. కాబట్టి గూగుల్ కంపెనీకి ఒక రకమైన పరిష్కారం, అట్లాగే ఇంటి యజమానులకి రైతులకి ఇంకో రకమైన పరిష్కారం చేస్తే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా ఈ సమస్యను జటిలం చేయకుండా, ఈ జటిలం చేయడానికి ప్రధానం ప్రభుత్వం యొక్క విధానాలే కారణం. ఈ సమస్య చెప్పి అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో, రైతులు ఉన్నారో అందరిని కలుపుకొని సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మద్దతు ఇవ్వాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. భూ సంస్థ గత 3 దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రజల్ని ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పటికి 5 ప్రభుత్వాలు మారాయి. 5 ప్రభుత్వాలు పరిష్కారం చేస్తాం ఇదేదో ఎన్నికల్లో ఓట్లు అడుక్కోవడానికి ఒక తంతుగా వ్యవహారం చేస్తున్నారు తప్ప పంచగ్రామాల సమస్య పరిష్కారం చేయట్లేదు. 1996 ముందు వరకు ఏ పంచగ్రామాల సమస్య లేదు. 2000లో చంద్రబాబు నాయుడు జీవో తీసుకొచ్చే వరకు కూడా ఏ సమస్య లేదు. కాబట్టి 2000లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవో కానీ 1996-97లో ఈరోజు ఇక్కడ 2 ఎంఆర్ఓలతో ఇచ్చిన పట్టాలు సింహాచలం దేవస్థానానికి ఇవ్వడంతో ఈ సమస్య ప్రారంభమైంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నీ చాలా సీనియారిటీ, రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మాట్లాడతాడు ఆయన. కాబట్టి మేము అడుగుతున్నాం, పంచగ్రామాల ఇష్యూని కానీ విశ్లేషణ చేస్తే ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా మీకు రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఒక సమస్యను సమగ్రంగా అధ్యయనం చేయకుండా నువ్వు ఏ రకంగా ఎంఆర్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చి పట్టాలు ఇప్పించావు. ఇప్పటికే ఆల్రెడీ తప్పు అని చెప్పేసి మేము చెప్పడం కాదు, చివరికి ఆర్డీఓ కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, చివరికి మీరు వేస్తున్న కమిటీ ఐపవర్ కమిటీ వేస్తే ఐపవర్ కమిటీ చెప్పింది. మేము చెప్పేది కాదు, బ్రిటిష్ అధికారంలో ఉండే గిల్ మెన్ కమిటీ కూడా చెప్తుంది. అప్పటి వరకు అసలు సింహాచలంకి భూములు లేవని చెప్పేసి ఆ రికార్డులు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఈ రోజు కూడా రోజు మాట్లాడితే ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ముందు అధికారంలో 2014 అధికారంలో వచ్చే ముందు 100 రోజుల్లో పరిష్కారం చేస్తానన్నాడు. తర్వాత ఈ అధికారంలో అంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు టీడీపీ వాళ్ళు చేయలేదు, మేము చేస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళేమీ చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము వెంటనే పరిష్కారం చేస్తేనే మా కోట్లు వేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పటికి ఆల్రెడీ 100 రోజులు కాదు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి పరిష్కారం చేయట్లేదు. చివరికి అసెంబ్లీలో ఏదో ఆ ఎమ్మెల్యేలు అందరూ ఏదో మభ్య పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. మేము అడగదలుచుకున్నాం, నిజంగా ఎంఆర్ఓతో ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇచ్చిన పట్టాల్ని రద్దు చేస్తే సమస్య పరిష్కారం అయిపోద్ది. లేదు, ఇప్పటికీ ఆల్రెడీ గూగుల్కి మీరు ఆల్రెడీ ఏ రకంగా భూములు ఇస్తా ఉన్నారు, హైకోర్టు కోర్టులు ఏం సంబంధం లేదా? మరి అటువంటప్పుడు ఈరోజు మా భూముల్ని ఈరోజు మీరు పట్టాలు ఇప్పించి ఆ రకంగా దాన్ని రద్దు చేసి సవరణ చేసి ఈరోజు కానీ రైతులకు కానీ ఇక్కడ ఉండే ఇల్లు స్థలాలకు కానీ ఇంటి ఓనర్లకు కానీ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. చిన్న సవరణ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తీరుబాటు లేదు, ఖాళీ లేదు. నిన్న కాక మొన్న ఇక్కడికి వచ్చి సింహాచలం దేవస్థానాన్ని వచ్చి దర్శించుకున్నారు. కనీసం దీనికోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఎప్పటికైనా చెప్తున్నాము, ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు అన్నిటికి కూడా ఈ సమస్య ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే రేపు 12వ తారీఖున బహిరంగ సభతో ఆగిపోదు. బహిరంగ సభతో సహా చివరికి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడించవలసి వస్తుంది, ఎమ్మెల్యేల ఇల్లులు ముట్టడించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితికి తేడం కోసం, ప్రజలు చైతన్యం చేయడం కోసమే సిపిఎం పార్టీ ఈ రోజు నుంచి పాదయాత్ర ప్రారంభించి 12వ తేదీ వరకు జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ పాదయాత్రలో బహిరంగ సభలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం.